ఆన్ విచ్ డే ఈజ్ యునైటెడ్ నేషన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ఏ రోజున ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకుంటారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? జూన్ 26, అక్టోబర్ 24, ఆగస్ట్ 14 అండ్ నవంబర్ 26. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అక్టోబర్ 24. మనం అక్టోబర్ 24న ఎవ్రీ ఇయర్ ఈ యునైటెడ్ నేషన్స్ డేని జరుపుకుంటున్నాం అనమాట. ఎందుకు అక్టోబర్ 24 రోజునే జరుపుకుంటున్నామంటే అక్టోబర్ 24 మనకి అఫీషియల్ డేట్. ఈ యునైటెడ్ నేషన్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అది అఫీషియల్ డేట్ అనమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి యునైటెడ్ నేషన్స్ అంటే 1945 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనకి ఈ యునైటెడ్ నేషన్స్ని స్థాపించడం జరిగింది. ఏ రోజు? అక్టోబర్ 24 రోజు అఫీషియల్గా ఇది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. సో దీనికి చాలా మెంబర్ కంట్రీస్ ఉన్నాయి అండ్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ జూన్ 26 రోజు సైన్ చేశారనమాట. జూన్ 26 రోజు సైన్ చేసి అక్టోబర్ 24 రోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో మనం అందుకోసమే ఎవ్రీ ఇయర్ ఈ పర్టికులర్ డేట్ని యునైటెడ్ నేషన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పటివరకు మనకి 80 ఇయర్స్ అయిందనమాట యునైటెడ్ నేషన్స్ స్థాపించి. ఈ యునైటెడ్ నేషన్స్ ఏంటి? ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దేనికి పనిచేస్తుంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే? ఇది హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తుంది, పీస్ని ప్రమోట్ చేయడం కోసం ఫైట్ చేస్తుంది అండ్ సోషల్ ఇష్యూస్ని డిస్కస్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ పవర్టీ డిక్లైనేషన్ కోసం అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా ఈ యునైటెడ్ నేషన్స్లో భాగంగానే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మనకి ఈ యునైటెడ్ నేషన్స్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఎవరు ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ అంటే? యుఎస్, చైనా, యూకే, ఫ్రాన్స్ అండ్ రష్యా. సో ఈ 5 పర్మనెంట్ మెంబర్స్. ఎవరు? యుఎస్, యూకే, చైనా, రష్యా అండ్ ఫ్రాన్స్. సో వీళ్ళు 5 పర్మనెంట్ మెంబర్స్. అండ్ యునైటెడ్ నేషన్స్లో 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉంటారు. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి వీళ్ళని ఎలక్ట్ చేస్తారనమాట. సో వీళ్ళ టర్మ్ 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళని ఎలక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ యునైటెడ్ నేషన్స్లో భాగంగానే దీంట్లో 6 బాడీస్ ఉన్నాయి. దీంట్లో ఈ యునైటెడ్ నేషన్స్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇట్లా 6 ఆర్గన్స్ ఉన్నాయి అన్నమాట యునైటెడ్ నేషన్స్కి. సో ఇవన్నీ కలిసి పీస్ని ప్రమోట్ చేయడం కోసం, హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇది మన యునైటెడ్ నేషన్స్ అండ్ దాని ఇంపార్టెన్స్. సో 1945లో మనకి ఈ యునైటెడ్ నేషన్స్ స్థాపించడం జరిగింది.